యూనియన్ బ్యాంక్ కాకినాడ రీజన్ లో ఏర్పాటు చేసిన మెగా రిటైల్ ఎక్స్పో ద్వారా 35 కోట్ల రూపాయల వెహికల్ హౌసింగ్ ఎడ్యుకేషన్ పర్సనల్ లోన్స్ మంజూరు చేసినట్లు యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు, కాకినాడ రీజనల్ హెడ్ సాయి మనోహర్ తెలిపారు. కాకినాడ బోట్ క్లబ్ ఎదురుగా గల కృషి భవన్ లో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మెగా రిటైల్ ఎక్స్పో ముగింపోత్సవం జరిగింది. కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ రిటైల్ లోన్ పాయింట్ చీఫ్ మేనేజర్ జరీనా బేగం అధ్యక్షత వహించగా డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ జోనల్ హెడ్ శంకర్రావు, రీజనల్ హెడ్ సాయి మనోహర్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ వెహికల్ హౌసింగ్ ఎడ్యుకేషన్ పర్సనల్ బిజినెస్ లోన్లకు దరఖాస్తు చేసుకున్న తక్షణం 1-2 రోజుల్లోనే మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. కాకినాడ రీజన్లో ఏర్పాటు చేసిన మెగా రిటైల్ ఎక్స్పో ద్వారా 35 కోట్ల రూపాయల వివిధ రుణాలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. అనంతరం రిటైల్ ఎక్స్పోలో రుణాలు పొందిన కస్టమర్లకు చెక్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కస్టమర్లు, లోకల్ మేనేజర్లు, వెహికల్ డీలర్స్, బిల్డర్స్, ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్, సోలార్ రూఫ్ టాప్ డీలర్స్ పాల్గొన్నారు. కన్వీనియంట్ అంటే కస్టమర్ ఫ్రెండ్లీ టెక్నాలజీతో కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లో ఉంది. సో త్వరితగతిన లోన్లు ఇవ్వడానికి ఈవెన్ కొంత మేర వరకు కొంత అమౌంట్ వరకు రిటైల్లో నేను ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు, కానీ బిజినెస్ లోన్స్ కొంత అమౌంట్ వరకు మీరు సిస్టంలోనే అప్రూవల్ కూడా తీసుకోవచ్చు. అట్లాంటి టెక్నాలజీ ఉంది. సో టెక్నాలజీని ఉపయోగించుకుని మీ సివిల్ని బట్టి, ఇన్కమ్ని బట్టి కూడా అమౌంట్ అనేది అప్రూవల్ అనేది సిస్టంలోనే శాంక్షన్ చేయబడుతుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మరి అన్ని బ్యాంకులు ఇస్తున్నాయని నేను అనుకోవట్లేదు, కానీ బట్ ఇచ్చినప్పటికీ కూడా సర్వీస్ విషయంలో మీ అందరూ తెలుసు, ఇది చాలా ఓల్డ్ బ్యాంకు అండ్ ఇట్స్ వెరీ ఎంతో కాలం నుంచి ప్రజల మధ్యన కస్టమర్స్ సర్వీస్ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి బ్యాంక్ ఇది. సో స్కీమ్స్ కూడా కస్టమర్స్ని ఉద్దేశించి వాళ్ళకి ఏ విధంగా అయితే రిలాక్స్డ్గా ఉంటుందో ఆ విధంగా స్కీమ్స్ కూడా డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఈ బ్యాంకులో ఉన్నటువంటి ప్రతి స్కీమ్ని అర్థం చేసుకొని ఎవరికి ఏ అవసరం ఉంటుందో అనేది తెలుసుకుని మీరు దీన్ని ఉపయోగించుకోవడమే కాకుండా మీరు దయచేసి మీ శ్రేయోభిలాషులు ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులు కానీ చెప్పి వాళ్ళను కూడా మా యూనియన్ బ్యాంక్కి తీసుకురాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇవాళ ఈ రిటైల్ మెగా ఎక్స్పో సందర్భంగా గత 2 రోజుల నుంచి మా మేనేజర్లు మేబీ ఎండనక వానక తిరుగుతూ ఉండుంటారు నాకు తెలుసు. మా మార్కెట్ చేంజ్ ఇప్పుడు చూస్తే కాకినాడలో ఆల్మోస్ట్ 20% ఉన్నది. అవుట్ ఆఫ్ 100%లో ఇన్ని బ్యాంక్స్ ఉన్నాయి. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ఏంటంటే 20%. ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ది అవర్ బిలౌడ్ ఎస్టీమ్ కస్టమర్స్ యాక్చువల్గా. అంటే ఇంకోటి ఏంటంటే, ఈ అమాల్గమేషన్ అయిన తర్వాత యాక్చువల్గా ఏదైతే నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను కదా, మా బ్యాంక్ బిజినెస్ మీరు చూస్తే పాన్ ఇండియా బేసిస్లో యాజ్ ఆఫ్ March 31 ఆల్మోస్ట్ 21,26,000 crores, అంటే 21,26,000 కోట్ల బిజినెస్ యాక్చువల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అంటే 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటంటే 5th లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్వర్క్ కానీ బిజినెస్, 5th లార్జెస్ట్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్. అండ్ మన కాకినాడకి సంబంధించి వస్తే, మా కాకినాడలో 80 బ్రాంచెస్, కోనసీమ అండ్ కాకినాడ టుగెదర్. అండ్ మా బిజినెస్ ఏంటంటే అగైన్ ఇట్ ఈస్ 11,600 crore బిజినెస్. ఈ 11,600 crore బిజినెస్లో అగైన్ 6,400 crore మేము కస్టమర్స్కి లోన్గా అడ్వాన్సెస్ ఇచ్చాము. మరి కస్టమర్స్ దగ్గర నుంచి మాకు 5,200 crore డిపాజిట్స్ మా దగ్గర ఉన్నాయి. ఈ 6,400 crores ఏదైతే ఉంది కదా, అందులో అగైన్ ఇవాళ మనం రిటైల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అంటే రిటైల్ లోన్స్ కస్టమర్స్కి ఏదైతే ఇచ్చామో అది ఆల్మోస్ట్ 1,110 crores. అంటే నియర్లీ 18% ఆఫ్ అవర్ టోటల్ అడ్వాన్సెస్ ఏంటంటే ప్యూర్లీ డిపెండ్ ఆన్ ది రిటైల్ కస్టమర్.